హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను ఇక్కడ స్కాలప్ డిజైన్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. అయితే నేను ఆల్రెడీ రెడీ చేసుకున్న స్కాలప్ని లైనింగ్కి ఐరన్ చేసుకున్నాను. అదేవిధంగా మనం ఏ విధంగా అయితే స్కాలప్ని కట్ చేసుకున్నామో అదేవిధంగా లైనింగ్కి బ్యాక్ సైడ్ పెన్తో మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి స్కాలప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలా మార్క్ చేసుకోవడం వల్ల. అదేవిధంగా మనం ఎక్కడ నుండి అయితే స్కాలప్ కట్ చేసి ఐరన్ చేసుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం స్కాలప్కి ఒక కార్నర్ వస్తుంది కదా, ఆ కార్నర్ వరకు పైపింగ్ని తీసుకొచ్చి అక్కడ మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. అంటే ఎక్స్ట్రా ఉన్న వీ షేప్ లాగా కట్ చేసుకుంటా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ అయిపోతుంది. అలా కట్ చేసుకున్నప్పుడు స్కాలప్ అనేది నీట్గా వస్తుంది. మనం మధ్యలో కాట్లు అనేవి పెట్టుకోవాలి. ఇట్లా కట్ చేయడం వల్ల స్కాలప్ అనేది పట్టేయకుండా ఫ్రీగా మూవ్ అవుతుంది. మనకి స్కాలప్కి పైపింగ్ ఇన్విజిబుల్ వేసేటప్పుడు కింద నుండి ఒక పేపర్ కానీ ఫ్యూజింగ్ పేపర్ కానీ ఏదైనా ఉంచి స్కాలప్కి పైపింగ్ వేసుకుంటే స్టిచ్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. మనం డౌన్లో లైనింగ్ అనేది కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ అనేది మూవ్ అవ్వదు. అలాంటప్పుడు మనం కొద్దిగా డౌన్ సైడ్ ఒక పేపర్ని పెట్టి స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ స్కాలప్ రెడీ చేసుకున్న తర్వాత పైన పీసెస్ అని ఎక్స్ట్రా కనిపిస్తాయి. అవి బయటికి కనిపించకుండా ఉండడానికి కొద్దిగా గమ్తో స్టిచ్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు 5 లేయర్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. అదేవిధంగా మనం ఏ విధంగా అయితే ఆల్రెడీ పైపింగ్ని స్టిచ్ చేసుకున్నామో అదే లైన్ పై నుండి మరొక స్టిచ్ వేసుకొని రిటర్న్ చేసుకోవాలి. అలా అంటే ఇక్కడ మనకి వీకర్స్ పెట్టుకొని ఖచ్చితంగా అంటే కొద్దిగా కట్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది.